లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క మెషిన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇది వాషర్ ఎక్స్ట్రాక్టరా? 15 kg అనుకోండి పర్ డే, అంటే ఒక 1 సైక్లింగ్ 15 బెడ్షీట్ వరకు వేసేసుకోవచ్చు. ఇది వాషింగ్ అండ్ డ్రైయింగ్ అంతా కూడా వాష్ అండ్ స్పిన్ అయిపోతుంది. ఓకే, వాష్ అయిపోతుంది, అలాగే వాటర్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అండ్ తీసి డ్రైయర్లో వేసుకోవాల్సి ఉంటుంది. దీని సైజెస్ ఏంటి? ఇది 15 kg నుంచి 25 kgs వరకు ఉంటుంది. దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, డ్రైయర్ ఉంది అండ్ ఐరనింగ్ కూడా చేసేసారు. ఇందాక మనం 2 మిషన్స్ చూపించాం కదా, ఆ 2 మిషన్స్ కూడా ఒకటే మిషన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 3 in 1, అంటే వాషింగ్ మిషన్ వాష్ అయిపోతుంది, స్పిన్ అయిపోతుంది అండ్ డ్రై కూడా అయిపోతుంది ఒకే మిషన్. ఈ ఒక్క మిషన్ పెట్టుకోవడానికి అయితే కనీసం ఒక 10 feet రూమ్ ఉండాలి, హైట్ మాత్రం 11-12 ఎబో ఉండాలి. హర్ని లాండ్రీస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాము. సో వీళ్ళ దగ్గర చాలా మిషనరీస్ అయితే ఉన్నాయి, లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈరోజు ఎక్స్పోలో వాళ్ళు చాలా మిషనరీస్ అయితే పెట్టారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుదాము. హాయ్ అండి, నమస్తే. నా పేరు భాగ్య అండి. భాగ్య గారు చెప్పండి, అసలు ఏం పెట్టారు ఈరోజు స్టాల్లో? స్పెషల్ ఐటమ్స్ లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఎస్పెషల్లీ అంటే హాస్పిటల్ కోసం, హాస్పిటల్ వాళ్ళకి ఏంటంటే హైజీనిక్ ఉండాలి. మన దగ్గర వాషింగ్ మిషన్స్ కానివ్వండి, డ్రైయర్లు కానివ్వండి, అండ్ రోలింగ్ మిషన్స్ అంటే ఐరనింగ్ మిషన్స్, బెడ్షీట్ ఐరనింగ్ మిషన్స్, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? వాషర్ ఎక్స్ట్రాక్టర్ చూపిస్తాను. ఓకే అండి. సో ఇది వాషర్ ఎక్స్ట్రాక్టరా? ఓకే, ఎంత క్వాంటిటీ బట్టలు మనం వేయొచ్చు ఇందులో? అలా కాదు మ్యామ్, ఇది ఏంటంటే 15 kg నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 15, 20, 30 అండ్ 50, 100 అలా ఉంటాయి. 15 kg అనుకోండి పర్ డే, అంటే ఒక 1 సైక్లింగ్ 15 బెడ్షీట్ వరకు వేసేసుకోవచ్చు. అట్లా మన కెపాసిటీని బట్టి, ఇప్పుడు హాస్పిటల్స్ ఉంది, ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది అనుకోండి, 20 kg మిషన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే బెడ్ పెరిగిన కొద్దీ మనం కెపాసిటీ పెద్దది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వాషింగ్ అండ్ డ్రైయింగ్ అంతా కూడా వాష్ అండ్ స్పిన్ అయిపోతుంది. ఓకే, వాష్ అయిపోతుంది, అలాగే వాటర్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అండ్ తీసి డ్రైయర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? మిషనరీ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ప్రైసెస్ స్టార్టింగ్ మనకు 3 lakh నుంచి స్టార్టింగ్ ఉంది. 3 lakh నుంచి 10 lakh వరకు ఉంది. ఉన్నాయి. సో నెక్స్ట్ మిషన్ ఏంటి? నెక్స్ట్ దీని తర్వాత డ్రైయర్ ఉంటుంది మ్యామ్. అంటే ఒక సెట్ అంటే వాషర్ ఎక్స్ట్రాక్టర్ అండ్ డ్రైయర్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నుంచి వాష్ చేసి స్పిన్ అయ్యాక తీసి డ్రైయర్లో వేసుకోవాలి. దాంట్లో వేస్తే ఏంటంటే 100% డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఆ మిషన్ చూపిస్తాం. సో ఇది డ్రైయర్ అండి? ఓకే, ఇందులో కూడా 15 kg నుంచి 500 kgs వరకు ఉన్నాయి మ్యామ్. పెద్ద మెషిన్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఏదైతే మనం వాషింగ్ మిషన్ నుంచి తీసాక రిమైనింగ్ 20% వెట్ ఉంటుందో అది 100% డ్రై చేసేస్తుంది. ఇంకా మనం డైరెక్ట్ మడత పెట్టేసుకోవడం, అంతే, మడత పెట్టుకోవడం, ఫోల్డింగ్ చేసుకోవడం, ఆరేసే పని ఏం లేదు, ఏముండదు మ్యామ్. ఆరేసే పని అంత డ్రై అయిపోతుంది. అంత డ్రై అయిపోతుంది. సో మనం వాష్ ది డ్రై ది చూసాం కదా, ఇదేంటండి మ్యామ్? ఇందాక చెప్పాను కదా, డ్రైయర్లో డ్రై అయిపోయినాక తీసి మనం దీంట్లో పెట్టేసుకుంటే ఐరనింగ్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, దీంట్లో సైజెస్ ఉంటాయి. ఇది ఏంటంటే 2 meters ఉంది, దీనికన్నా ముందు 1.5 meter ఉంటుంది, అలాగే 1 meter కూడా ఉంటుంది. అంటే సైజ్ చిన్నగా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ పెట్టడానికి ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది? అంటే వాళ్ళకి ఎంత ప్లేస్ నీడ్ ఉంటుంది ఇవన్నీ పెట్టుకోవాలి అంటే? 20 feet into 20 feet ఉంటే సరిపోతుంది. అన్ని 3 ఐటమ్స్ అన్ని 3కి. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, డ్రైయర్ ఉంది అండ్ ఐరనింగ్ కూడా చేసేసారు. ఇందాక మనం 2 మిషన్స్ చూపించాం కదా, ఆ 2 మిషన్స్ కూడా ఒకటే మిషన్ చేస్తుంది. ఆ మిషన్ చూపిస్తాం మీకు. 3 in 1 అంటారు దాన్ని. ఆ మిషన్ చూపిస్తా ఇప్పుడు మీకు. పదండి. సో ఇదేంటంటే 2 in 1 3 in 1 మిషన్. దీంట్లో ఏంటంటే మనం ఇందాక 2 మిషన్స్ చూసాము. వాషింగ్ మిషన్ అంటే వాషర్ ఎక్స్ట్రాక్టర్ అండ్ డ్రైయర్ చూసాం కదా. ఇది వచ్చేసరికి 3 in 1, అంటే వాషింగ్ మిషన్ వాష్ అయిపోతుంది, స్పిన్ అయిపోతుంది అండ్ డ్రై కూడా అయిపోతుంది ఒకే మిషన్ లో. ఇంక డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం, డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవడం అంతే. అదే చేంజ్ చేస్తే లేదండి, ఇది దీంట్లో వాష్ అండ్ స్పిన్ అయిపోతుంది. స్పిన్ అయిపోయాక తీసి మనం పైన వేసుకోవాలి. పైన వేసుకుంటే మనకు 100% డ్రై అయిపోతుంది. సో ఇది దీని సైజెస్ ఏంటి? ఇది 15 kg నుంచి 25 kgs వరకు ఉంటుంది.
ఓకే. ఇది 25. కావాల్సిన సైజ్ ఎంత ప్లేస్ ఉంటే సరిపోతుంది మ్యామ్ ఈ పెట్టుకోవడానికి? మిషన్ వచ్చేసరికి 10 feet హైట్ వస్తుంది అండ్ మీకు ఇలాగ 4 ఇటు వచ్చేసరికి 5 వస్తుంది. Okay. కనీసం మనకి ఎంత లేదన్నా కూడా ఒక 10 feetలో ప్లేస్ అయితే ఉండాల్సి, Okay. ఎందుకంటే మనం చుట్టూ తిరగడానికి తిరగడానికి. వెనకాల గోడకి కూడా మనకి ఒక 2 feet గ్యాప్ ఉండాలి Gap మనం ఉండాలి. పెట్టుకోవడానికి. ఓకే. ఈ ఒక్క మిషన్ పెట్టుకోవడానికి అయితే కనీసం ఒక 10 feet రూమ్ ఉండాలి. హైట్ మాత్రం 11-12 ఎబో ఉండాలి, Okay. ఎందుకంటే కింద కూడా ఫౌండేషన్ వేసుకోవాలి మనం. Hmm. దీనికి ఒక 4 inch ఫౌండేషన్ వేసుకోవాలి. సో ఇప్పుడు వీటి ప్రైస్ ఎంత ఉందండి? మ్యామ్ ఇది మీకు 4,80,000 నుంచి 10 lakh వరకు ఉంది మ్యామ్. ఓకే. స్టార్టింగ్ 15 kg 480 ఉంది, దాని తర్వాత మనకు 10 lakh వరకు ఉంటుంది. భాగ్య గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ స్టాల్ ఉంది కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఇక్కడ మీరు డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టాల్ తర్వాత కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, అండ్ ఆల్సో మీ డీటెయిల్స్ కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఒకసారి మా audience కోసం తప్పకుండా చెప్పండి. నేను చెప్తాం మ్యామ్. మాది కొంపెల్లి దగ్గర ఆఫీస్ ఉంది. మీరు ఒకవేళ మిషనరీ తీసుకోవాలనుకున్నా చూడాలనుకున్నా మా కొంపెల్లికి రావచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మేడ్చల్ కండ్లకోయలో ఉంది, అక్కడికి వచ్చైనా కూడా మీరు చూసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు నేను నా నెంబర్స్ అన్ని ఇస్తాను, మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ నెంబర్ చూసుకొని మీరు మాట్లాడి రావచ్చు అండి. మ్యామ్ 8096900777 ఈ నెంబర్లో కాంటాక్ట్ కావచ్చు. లేదంటే మా వెబ్సైట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, www.harnilaundryequipments.com. ఈ నెంబర్కి కానీ ఈ మెయిల్ ఐడి ఆర్ వెబ్సైట్ అడ్రస్ కానీ మీరు సెర్చ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వాళ్ళ త్రూ కాల్ సెంటర్ నుంచి కూడా మీకు అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఇది అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాగ్య. లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క మెషిన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇది వాషర్ ఎక్స్ట్రాక్టరా? 15 kg అనుకోండి పర్ డే, అంటే ఒక 1 cycling 15 బెడ్షీట్ వరకు వేసేసుకోవచ్చు. ఇది వాషింగ్ అండ్ డ్రైయింగ్ అంతా కూడా వాష్ అండ్ స్పిన్ అయిపోతుంది, ఓకే. వాష్ అయిపోతుంది, అలాగే వాటర్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అండ్ తీసి డ్రైయర్లో వేసుకోవాల్సి ఉంటుంది. దీని సైజెస్ ఏంటి? వీటి ఇది కెపాసిటీ 15 kg నుంచి 25 kgs వరకు ఉంటుంది. దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, డ్రైయర్ ఉంది, అండ్ ఐరనింగ్ కూడా చేసేసారు. ఇందాక మనం 2 machines చూపించాం కదా, ఆ 2 machines కూడా ఒకటే మిషన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 3-in-1, అంటే వాషింగ్ మిషన్ వాష్ అయిపోతుంది, స్పిన్ అయిపోతుంది అండ్ డ్రై కూడా అయిపోతుంది ఒకే మిషన్. ఈ ఒక్క మిషన్ పెట్టుకోవడానికి అయితే కనీసం ఒక 10 feet రూమ్ ఉండాలి. హైట్ మాత్రం 11-12 ఎబో ఉండాలి.